వెల్కమ్ టు మై ఛానల్ ప్రేరణ ద ఇన్స్పిరేషన్. మనం తెలుగులో చెప్పుకుంటాం కదా, మనసు ఉంటే మార్గం ఉంటుంది. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. మనం పెద్ద తోటలను లేకపోతే పెద్ద పెద్ద పనులు ఏదో చేసి పెద్ద పెద్దగా సాధించక్కర్లేదు. మనం జీవితంలో చేసే చిన్న చిన్న పనులు కూడా మనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. మన అందులోనూ మనం పర్యావరణానికి సహకరించే విధంగా ఏదైనా చిన్న పనులు చేసామనుకోండి, అది చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు నేను గార్డెన్ గురించి చెప్తున్నాను అని మీకు అర్థమై ఉంటుంది. ఈరోజు మన వీడియో మా యొక్క చిన్న బాల్కనీ గార్డెన్ అండి. ఈ చిన్న బాల్కనీ గార్డెన్లో నేనేమేమి మొక్కలు పెట్టుకున్నాను, ఏం వెజిటేబుల్స్ పండిస్తున్నాను, ఇవన్నీ మీకు చూపిద్దాము. మీరు దీని ద్వారా ఇన్స్పైర్ అయ్యి మీ ఇంట్లో ఒక 2 తొట్లు పెట్టుకొని ఒక 2 కాయలు కాయించుకున్న, 2 పువ్వులు పూయించుకున్న మీకు కలిగే ఆనందాన్ని నాతో షేర్ చేసుకుంటారు. చాలా మనసుకు తృప్తిగా అనిపిస్తుందండి. మనం ఒక చెట్టు పెట్టి దాన్ని చిన్న బేబీ ప్లాంట్ పెట్టి దాన్ని పెద్దది చేసి అది ఒక పువ్వు పూసిందంటే అబ్బా పువ్వు పూసింది అని సంతోషపడిపోతాం. అలాగే ఒక కాయ కాసింది అనుకోండి, ఎంతో ఆత్మ సంతృప్తి. మనకి 10 రూపాయలు ఇస్తే పావు కేజీ దొరకవచ్చు టమాటాలు, కానీ మన ఇంట్లో ఒక్క కాయ కాసింది అనుకోండి, ఎక్కడ లేని సంతృప్తి. అది అది ఇప్పుడు మిద్దె తోటలు పెంచుకుంటున్న వాళ్ళు, గార్డెన్ పెంచుకుంటున్న వాళ్ళు, లేదా కుండీల్లో మొక్కలు పెంచుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి అనుభవంలో తెలిసిన విషయమే. కాకపోతే మా ఇంట్లో మేము మొదటి నుంచి మొక్కల్ని పెంచుకోవడం, గార్డెన్ పెంచుకోవడం, మేము ఉన్న చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్ని పచ్చదనంతో నింపుకోవడం మాకు అలవాటండి. కానీ బాబా మాకు ఈ ఇల్లు ఇచ్చారు. ఇది 10వ ఫ్లోర్లో ఉండేటువంటి ఇల్లు. దీంట్లో బాల్కనీ వచ్చి 4/12 అండి, చాలా చిన్న స్పేసు. ఎదురు కారిడార్ కొంచెం నడిచే స్పేస్ ఉంటుంది, అక్కడ కొన్ని మొక్కలు పెట్టుకున్నాము. ఈ బాల్కనీలో కొన్ని మొక్కలు పెట్టుకున్నామండి. ఇప్పుడు ఇక్కడున్న మొక్కలు దీంట్లో వచ్చిన కాయల్ని, ఆకుకూరల్ని మీకు చూపిస్తాను. అందరూ చాలా చాలా ఎక్కువగా కాయించుతారు. ఈ కొంచెం దానికి వీడియోనా అని మీరు ఆశ్చర్యపోతారేమో. దీనివల్ల కూడా ఇన్స్పిరేషన్ మీకు దొరుకుతుంది అని చూపిస్తున్నాను. మా గార్డెన్ ద్వారా మీరు ఇన్స్పైర్ అయితే నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇప్పుడు గార్డెన్ టూర్కి వెళ్దాం. చిన్న స్పేస్, బాల్కనీ స్పేస్ అండి, 4/12 సైజ్ ఉంటుంది. ఈ వాల్ వచ్చి వర్టికల్ గార్డెన్ ప్లాన్ చేసుకున్నాము. ఈ వర్టికల్లో మీకు అన్ని సక్లెంట్స్, చాలా వరకు సక్లెంట్స్ అండి, ఎక్కువ బరువు లేనివి మొక్కలు పెట్టుకున్నాము. ఇది వాము, జేడ్, ఎలోవీరాలోనే ఇది ఒక రకం, ఇది సింగోనియం. ఇది మా కెటిల్ అండి, చెడిపోయింది. కెటిల్ని పెయింట్ చేసి దాంట్లో మొక్కలు పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా మన జియో అంటారు కదా, అది ఇది అని జియో ఏదో, దీని పూర్తి పేరు నాకు తెలియదు. ఇది సక్కలెంటే. ఇవన్నీ స్నేక్ ప్లాంట్స్, సక్లెంట్స్ అన్నీ ఈ చిన్న స్పేస్ నిండా చిన్న చిన్నవి బరువు లేని పెట్టుకున్నాము. ఇంకా ఈ కార్నర్కి వెళ్ళామనుకోండి, ఇది ఇక్కడి నుంచి మా హ్యాంగింగ్ గార్డెన్ స్టార్ట్ అండి. మా సన్నజాజి మొక్క సంవత్సరంన్నర అయి ఉంటుందండి ఇది పెట్టి. ఈ సన్నజాజి మొక్క బాగా పూస్తుంది, ఎండాకాలంలో చాలా బాగా పూస్తుంది. మేము ఇక్కడ కూర్చొని మెడిటేషన్ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సన్నజాజి, ఇందులోనే ఒక గోంగూర మొక్క బాగా కాసిందండి. ఒకసారి హార్వెస్టింగ్ కూడా అయ్యింది. ఈ కింద చూసారంటే బచ్చలి తీగ పైకి వెళ్తుంది చూడండి, ఇది బచ్చలి. ఇక్కడి నుంచి కాకర, ఇవన్నీ మా కరివేపాకు అండి. ఈ కరివేపాకు 2 సంవత్సరాల వయసు దీనికి, చాలా బాగా వచ్చింది. కొయ్యాలంటే ప్రాణం ఒప్పదండి, కానీ అప్పుడప్పుడు కోస్తూ ఉంటాము. ఏదో మహా ఎమర్జెన్సీ అయితేనే కొయ్యాలనిపిస్తుంది, లేదంటే కొయ్యడానికి ప్రాణం ఒప్పదు. కరివేపాకు చాలా ఫ్రెష్గా బాగుంటుంది. ఇంకా ఇందులో బీర కూడా ఉందండి, బీరపాదు కూడా ఉంది. పువ్వులు బాగా వస్తున్నాయి, కానీ పాలినేషన్ సరిగ్గా జరగకపోవడం వల్ల కాయలు రాలేదు. చిన్న చిన్న పిందెలు వస్తున్నాయి, రాలిపోతుంది. కానీ ఈ తీగలు ఇలా అల్లుకొని పచ్చదనం, డస్ట్ లోపలికి రాకోకుండా మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. దాని వరకు మేము చాలా సంతోషపడుతున్నాం. సన్నజాజి పువ్వులు మొగ్గలు మీకు కనబడుతున్నాయా? సన్నజాజి మొగ్గలు చూడండి. ఇంకా ఇది మందారంలోనే ఇది ఒక రకం అండి. ఇది గుబురుగా వచ్చే మందారం, ఇలా పొడుగ్గా వెళ్ళదు, ఇది గుబురుగా వస్తుంది. రోజు 4-5 పువ్వులు వస్తుంది. ఇది బాబాకి సరిపోతుంది అనమాట. ఇది ఇంకా తమలపాకు.
బాగా పెద్ద పెద్ద ఆకులు వచ్చేది. ఇప్పుడే కట్ చేసేసాను అన్నీ, చిన్నగా ఉంది ఇప్పుడు. ఇది చిట్టి మందార. చిట్టి మందార రోజు 10 పువ్వులు వస్తాయి. ఈ మధ్య కొంచెం తగ్గింది, వర్షాకాలం వచ్చిన తర్వాత కొంచెం తగ్గింది. కానీ బాగా వచ్చేదండి, బాగా వస్తుంది పువ్వులు. ఎప్పుడు నిరంతరం పూస్తుంది, రోజు మినిమం 5 పువ్వులు పూస్తుంది. ఇంకా మీకు ఇక్కడ కనబడుతుందా కాకరకాయలు? చాలా సంతోషంగా ఉంటుందండి అది అలాగా కనబడుతుంటే. ఈ గంట, గుడిలో గంట మనకి ఎంత ఆనందాన్ని ఇస్తుందో, ఆ కాకరకాయని చూసినా కూడా అంతే సంతోషం అనిపిస్తుందండి. ఇదిగోండి, ఇక్కడ కూడా గంటలాగా మా గంటతో పాటు వేలాడుతుంది. చూసారా? మా తులసమ్మ అండి. చక్కగా సంతోషంగా నవ్వుతూ ఉంటారు ఎప్పుడు. సాయంత్రం అగరబత్తి పెడతాను. ఇది అలమండ అండి. ఈ అలమండ మొత్తం ఎల్లో పువ్వులు బాగా పూస్తుంది. ఇంకా ఇది కూడా మందార. ఇది ఒక నిమ్మ చెట్టు వస్తుందండి. దీన్ని కొంచెం పెరగనిచ్చి బోన్సాయి కింద తీసుకుందామని చెప్పేసి ఉంచేశాను. ఇక్కడ ఉందండి మా మెయిన్ బీరపాదు. ఇది కూడా పువ్వులు బాగా వస్తుంది. పాలినేషన్ మేము హ్యాండ్ పాలినేషన్ చేస్తున్నాము. అప్పుడు అక్కడక్కడ వస్తున్నాయి పిందెలు. ఇదన్నా పిందెలు నిలబడాలని ఆశిస్తున్నాను. ఇంకా ఈ చివరికి వచ్చారంటే బచ్చలండి, తీగ బచ్చలి. ప్రతి ఆదివారం కోస్తాను. సోమవారం పప్పుకు సరిపోయేంత వస్తుంది. ఇదంతా బచ్చలినే. ఇంకా దీంట్లో ఒక సింగోనియం ఒకటి పాకుతుంది బాగా. ఇది పెట్టకముందు ఈ లాక్డౌన్లోనే మేము ఈ కూరగాయలు పెట్టడం మొదలుపెట్టాము. ఎండాకాలం కదా అని స్టార్ట్ చేసాము. అంతకుముందు సింగోనియము, ఈ అలమండ, ఈ ఫ్లోరల్ ప్లాంట్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఇవి కూడా వచ్చేసినాయి కాబట్టి బాగా వస్తుందండి. ఇంత చిన్న తొట్లో అయినా మీరు బాగా మొక్కలు పెంచుకోవచ్చు. మన ఇంటికి కావాల్సిన వెజిటబుల్స్ మనం పెంచుకోవచ్చు. కాకరకాయ చూసారా, కనబడుతుందా? రోజు టెంప్ట్ చేస్తుందండి నన్ను కట్ చేయమని చెప్పేసి. ఇది పచ్చిమిరప, కొంచెం ఇంకా పూత కాపు ఇది రాలేదు దీనికి. బీన్స్ ఒకసారి కోసాను, ఇది రెండో కాపు. ఇంకా దీన్ని కట్ చేయాలి. ఒక్క చెట్టే బతికింది. ఇదిగోండి బీన్స్. ఇంతకుముందు ఒక 10 కాయల దాకా కోసాను, ఇంకా ఉన్నాయి. ఒక్క చెట్టుకే 10 కాయలు కాసినాయి. మనకేం సరిపోతాయి అని అనుకోవచ్చు. దేంట్లోనే వేసుకోవచ్చు అండి. సాంబార్లో వేసుకోవచ్చు, ఫ్రైడ్ రైస్లో వేసుకోవచ్చు, దేంట్లోనే వేసుకోవచ్చు. ఇంక ఇది మల్లిలో కూడా ఒక మల్లె చెట్టుతో పాటు ఒక బచ్చల తీగ, ఇది కూడా పైనే ఉంది బాగా. ఇంకా ఈ కార్నర్ కూడా వర్టికల్ అండి, వర్టికల్ గార్డెనింగ్. ఈ కార్నర్కి పెట్టుకున్నాను. ఇది మా ఇంతకు ముందు గార్డెన్లో కాసిన సొరకాయ. దీనికి మా చెల్లెలు విజయ పెయింటింగ్ చేశారండి. అంత మెహందీ డిజైన్స్ లాగా చేశారు. దీనికి ఎన్నో సంవత్సరాలుగా ఉంది ఆ సొరకాయ. దానికి ఇలా పెయింట్ చేసి హ్యాంగ్ చేసుకున్నాను. అండ్ నా గ్లాస్ పెయింటింగ్, నేను చేసిన పెయింటింగ్. ఇంక ఇవన్నీ మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న కంటైనర్స్ పెయింట్ చేసి డెకపోజ్ చేసి పెట్టినవి. ఇది అడేనియం అండి. ఫ్లోరల్ అయ్యింది, ఫ్లవరింగ్స్ అయిపోయి, పువ్వులు అయిపోయి, ఇప్పుడు ఇంకా మళ్ళీ పువ్వులు రాలేదు. ఇది మా బోన్సాయ్. ఇక్కడ గణపతి కూడా ఉంటారు. ఇదండి మా చిన్న బాల్కనీ గార్డెన్. దీంట్లో బల్లులు, పిల్లులు, పిట్టలు ఎన్ని కావాలంటే అన్ని జంతువులు. ఇక్కడ ఒక మినీ జూనే. మీరు ఎక్కడ చూసినా కోళ్ళు, పక్షులు, తాబేళ్ళు, కప్పలు అన్నీ, అవన్నీ చాలా వరకు నేను చేసుకునేవేనండి. నేను క్లేతో తయారు చేసుకున్నవి. లైవ్లీగా పెట్టుకుంటాను.
ఇక్కడ కూర్చుంటే ఒక మంచి పార్క్లో కూర్చున్న ఫీల్ వస్తుంది. కాబట్టి ఇంత చిన్న ప్లేసు నేనేం చేసుకుంటాను, మేమేం చేయగలం దీంట్లో అని అనుకోకుండా, ఇంత చిన్న ప్లేస్ ఉన్నా, ఎంత చిన్న ప్లేస్ ఉన్నా మీరు అక్కడ ఒక 4 మొక్కలు, ఒక అలోవెరా పెట్టుకోండి, ఒక తులసి పెట్టుకోండి, ఒక వాము మొక్క పెట్టుకోండి. ఈ కరోనా టైంలో వామాకులు నీళ్ళల్లో మరిగించి తాగొచ్చు. అలోవెరా మీ స్కిన్కి, హెయిర్కి అన్నిటికీ ది బెస్ట్. ఇంకా తులసి మీకు తెలిసిందే, అన్నిటికీ ఆల్ టైమ్ మెడిసిన్, మనకి మెయిన్ హర్బ్. కాబట్టి తులసిని పెంచుకోండి. ఇటువంటి 4 పెట్టుకున్నా మనకి ఉపయోగకరంగా ఉంటుంది. మనకి ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి పరిగెట్టాల్సిన అవసరం లేకుండా చేస్తాయి మన మొక్కలు. ప్లేస్ లేదు, తర్వాత మేము చూసుకోలేము, ఇవన్నీ వద్దండి. 4 రోజులకి ఒక్కసారి ఒక్క చెంబు నీళ్లు పోస్తే చాలు. అలోవెరాకి, తులసికి మీరు ఒక బాటిల్లో పోసేసి మీరు రివర్స్లో పెట్టారంటే డ్రిప్పింగ్ సిస్టంలో కూడా నీళ్లు పెట్టుకోవచ్చు. మేము ఊరు వెళ్తే డ్రిప్పింగ్ సిస్టమ్స్లోనే పెట్టేసి వెళ్తాను నేను. కాబట్టి ఎంత తక్కువ స్థలం ఉందనో ఇంకొకటనో మనం ఎక్స్క్యూజెస్ ఇచ్చుకోకుండా, మనం ఎప్పటికప్పుడు ఇన్స్పైర్ అవుతూ ఉండి వేరే వాళ్ళని చూసి, తక్కిన వాళ్ళ గార్డెన్స్ని చూసో లేకపోతే మొక్కల్ని చూసో మనం కూడా ఇలాగ మొక్కలు పెంచుకొని ప్రతి ఒక్కరూ లాభం పొందాలని, ఆ మానసిక ఆనందాన్ని పొందాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను హార్వెస్టింగ్ చూపిస్తానండి. మాకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో వెనక కొత్తగా బిల్డింగ్స్ కట్టారు కదండి, దానివల్ల చాలా డిస్టర్బెన్స్. ఒక సంవత్సరంన్నర పాటుగా ఈ డిస్టర్బెన్స్ భరిస్తున్నాము. అందరూ ఇల్లు కట్టుకోవాలి కదా, మరి మనకి శబ్దం ఎక్కువ ఉంది అనుకుంటే ఎట్లాగా. కాబట్టి ఈ వీడియోలో కూడా మీకు ఈ డిస్టర్బెన్స్ సౌండ్ ఉంటుంది, దయచేసి క్షమించగలరు. ఎడిటింగ్లో ఎంతవరకు అవుతుందో చూస్తాను, కానీ చాలా ఎక్కువ ఉంది ఇవాళ. అవుట్ సైడ్ కాబట్టి, ఇంట్లో అయితే కొంచెం తగ్గేదేమో, ఇక్కడ చాలా ఎక్కువ ఉంది. చూసారా, ఒక్క బీన్స్ చెట్టు ఎంత బాగా వచ్చిందో. ఇంతకన్నా ఏం కావాలండి. దీంట్లో దొరికే మానసిక ఆనందం ఇంకెందులో ఉండదండి. అంటే ఎస్పెషలీ నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎన్నాళ్ళ నుంచి ఇది ఫస్ట్ వచ్చిన కాయ, దీన్ని అనుకుంటూనే ఉన్నాను. వావ్, చాలా సంతోషంగా ఉంది. చాలా బాగుంది కదా, బుజ్జిగా. ఏ పెస్టిసైడ్స్ వాడలేదు, ఏది వాడలేదు. సో హ్యాపీ ఫర్ దిస్ అండి. ఇంకా ఇట్లాంటివి ఇక్కడ కూడా ఉంది. ఇందులో బీట్రూట్ కూడా ఉందండి. దీంట్లో బీట్రూట్ కూడా పెట్టాను. ఇది బీట్రూట్ అండి. ఇది తెల్ల మందార, ఇది కూడా మందారం, ఇది పుదీనా. అన్నీ అయిపోయినాయి అండి, చాలా వరకు కాపులు అయిపోయి తీసేసాను. టమాటాలు అవన్నీ, ఇంకా కాకరలు. ఇది చిన్నగా ఉంది, ఇందులో ఉంది కానీ చాలా చిన్నగా ఉంది, తర్వాతకు వస్తుంది. బచ్చలాకు కూడా కోసం. మన ఇంటికి కావాల్సినవి మనం పండించుకోవడంలో ఉండే అంత ఆనందం అది చెప్పడానికి రాదండి, మాటల్లో చెప్పలేము. మీరు చూసారా శబ్దాలు, అది బయట, ఇది బాల్కనీ కాబట్టి ఇంకా ఎక్కువ శబ్దం వినబడుతుంది. వర్షం ప్రారంభమైందండి. వర్షం నాకు అందట్లేదు, అందినంత వరకు కోస్తాను. ఇవన్నీ నేను ఇలా కోసుకుంటున్నానంటే మా హస్బెండ్ యొక్క కష్టమేనండి. అంతా ఆయన శ్రమ. చాలా చాలా ప్రేమగా చూసుకుంటారు మొక్కల్ని, చాలా బాగా, చాలా ఇంట్రెస్ట్గా పెంచుకుంటారు. ప్రతిరోజు దీని ఆలన పాలన
పోషణ అన్నీ ఆయనే చూసుకుంటారు. ఇవి ఇంత బాగా వస్తున్నాయి అంటే, ఇంత చిన్న ప్లేస్లో ఇంత బాగా పెంచగలిగాము అంటే మా హస్బెండ్ యొక్క కష్టమేనండి ఇదంతా. నాకు అందినంత వరకే కోస్తున్నానండి. మీకు ఇక్కడ గోంగూర కూడా ఉందండి. ఇది కూడా ఇంతకు ముందు కోసాను. ఒక కొమ్మ పెడితే వచ్చిందనండి. ఇది మనం కొనుక్కొచ్చుకుంటాం కదా, ఆ గోంగూర కొమ్మ పాతితే వచ్చింది. ఇప్పటికి 2 సార్లు కోసాను, మళ్ళీ ఇప్పుడు ఆకుంది. కానీ బచ్చలాకు అయిపోయిన తర్వాత దీన్ని కోస్తాను, ఇప్పుడే కోయాను, ఇంకొకసారి కోస్తాను. ఇంకా ఈ పిందెలు చాలా ఉన్నాయండి అక్కడ, ఇంకా ఇక్కడ ఇవన్నీ ఇప్పుడే కొయ్యను, ఇవన్నీ తర్వాత కోస్తాను. కరివేపాకు కోస్తుంది. బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ దాకా కొయ్యనా. రాడవప్పట్లేదండి కరివేపాకు కొయ్యాలంటే. అయ్యో, కాకరతీగ దీనికి అల్లుకుంది, నేను చూసుకోలేదు, లేకపోతే కోసేదాన్ని కాదు. ఇదండి ఈరోజు మా బాల్కనీ గార్డెన్లో పండిన వెజిటేబుల్స్. ఇంకా కాకరకాయలు చాలా ఉన్నాయి, అన్నీ ఇంకొంచెం పెద్ద అయితే బాగుంటాయి. అవి ఇంకొకసారి హార్వెస్ట్ చేసినప్పుడు వస్తాయి. ఎంత తక్కువైనా సరే అండి, ఇవి మన చెట్లో మనం పెంచుకున్నటువంటి వెజిటేబుల్స్ కాబట్టి. ఇంకా చాలా బచ్చల కూర ఉంది, నాకు అందట్లేదు కాబట్టి నేను కొయ్యలేకపోతున్నాను. తర్వాత మా అబ్బాయి కానీ మా వారు కానీ వచ్చి కోస్తారు. కొంచెం కరివేపాకు కోసాను, కాకపోతే కాకరకాయ తీగ దానికి బాగా అల్లుకుంది కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. సో ఈనాటి మా హార్వెస్టింగ్ బాల్కనీ గార్డెన్ హార్వెస్టింగ్ అండి. 4x12 అంటే 4 అడుగుల వెడల్పు, 12 అడుగుల పొడవు అండి. మీరు మా బాల్కనీ పూర్తిగా చూడండి, ఎంత చిన్న బాల్కనీ. దీంట్లో ఇది పెంచుకున్నాను. ఇది మాకు పడమటి ముఖం ఇల్లు, వెస్ట్ ఫేసింగ్ హౌస్ అన్నమాట. పెద్దగా ఎండ మార్నింగ్ మాత్రమే ఉంటుంది, పెద్ద ఎండ ఉండదు. కానీ అందుకనే నేను ఎక్కువ మొక్కలు పెంచడం నాకు కష్టం, కానీ ఇష్టం కాబట్టి ఈ పని చేస్తున్నాను. మనకి ఇష్టమైతే ఏ పనైనా కష్టమైనా చాలా సులభంగా చేసేస్తాం. కాబట్టి మీరు కూడా ఏ చిన్న చోటనన్నా మనం చాలా అందంగా చేసుకోవచ్చు. ఈ మా బాల్కనీ గార్డెన్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తే మీరు నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇన్స్పైర్ చేసే ఉంటుంది అనుకుంటున్నాను. తప్పకుండా నా ప్రేరణ ద ఇన్స్పిరేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. నా కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.